భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపివేస్తూ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టేందుకు రామాయణ చిత్రం సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక చిత్రం సుమారు 835 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమవుతోంది. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా రామాయణ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ చిత్రాలుగా నిలిచిన కల్కి 2898 ఏడి 600 కోట్లు, త్రిబుల్ 550 కోట్లు, ఆదిపురుష్ 550 కోట్లు వంటి చిత్రాలను ఈ సినిమా అధిగమించడం విశేషం. 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మొదటి భాగం చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి ప్రవేశించింది. వాల్మీకి మహర్షి రచించిన సంస్కృత ఇతిహాసం ఆధారంగా ఇప్పటి తరం ప్రేక్షకులకు అబ్బురపడేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దంగల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నితీష్ తివారీ ఈ సినిమాను తన కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీత పాత్రలో దక్షిణాది ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన సాయి పల్లవి నటిస్తున్నారు. ఇక లంకాధిపతి రావణుడి పాత్రలో కేజీఎఫ్ ఫేమ్ కన్నడ సూపర్ స్టార్ యష్ కనిపించనున్నారు. వీరితో పాటు వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, షీబా చద్దా వంటి భారీ తారాగణం కూడా ఈ చిత్రంలో భాగమైంది. ఈ చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ జూలై 3న సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలోని విజువల్స్ ఎఫెక్ట్స్ కోసం ప్రపంచ ప్రఖ్యాత బ్రిటిష్ ఇండియన్ సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థకు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఏకంగా 8 ఆస్కార్ అవార్డులు ఉండటం గమనార్హం. అత్యున్నత సాంకేతిక విలువలతో విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని చిత్ర వర్గాలు తెలిపాయి. మొదటి భాగాన్ని 2026 దీపావళికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి భాగానికి ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనను బట్టి రెండో భాగం షూటింగ్ షెడ్యూళ్లను ఖరారు చేసే అవకాశం ఉంది.